సబ్స్క్రైబర్స్, ఐ వెల్కమ్ యూ ఆల్. ఈరోజు నేను నా కొడుకు నిఖిల్ కృష్ణ కన్నప్ప సినిమా రివ్యూ ఇవ్వబోతున్నామండి. ఫస్ట్ మా వాడు నిఖిల్ కృష్ణ జస్ట్ షార్ట్ రివ్యూ ఇస్తాడు. నిఖిల్ కృష్ణ. ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి ఇంకా బాగుంటుంది సినిమా. సబ్స్క్రైబర్స్, ఈరోజు నిన్న మేము మూవీకి వెళ్ళామండి. కన్నప్ప మూవీ అనంతపూర్లో మన త్రివేణి థియేటర్లో వెళ్ళామన్నమాట. సో రిగార్డింగ్ టు సినిమా కథ వచ్చేసి మీ అందరూ తెలుసు, భక్త కన్నప్ప స్టోరీ అన్నమాట. మనకి 14th centuryలో భక్త కన్నప్ప శివుడి మహాభక్తుడు అనమాట. అది స్టోరీ అనమాట. చాలా బాగా తీశారు సినిమా. అయితే మనకి మెయిన్ సినిమా ఫస్ట్ రిలీజ్ కాకముందు చాలామంది సినిమా ఎలా ఉంటుంది, మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒక ఫ్లాప్ సినిమా కావచ్చు అనుకున్నారు, కానీ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. మనకి మెయిన్ లీడ్ వచ్చేసి విష్ణువర్ధన్ గారు అండి, మంచు విష్ణు గారు. సో ఆయన వచ్చేసి ఆయన క్యారెక్టర్ని చాలా బాగా పోషించారు. మెయిన్గా లైక్ భక్త కన్నప్పగా చాలా బాగా ప్లే చేశారు రోలు. సో మనకి ఎస్పెషలీ సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి ఆ శివుని పాటతో స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు లాస్ట్లో భక్త కన్నప్ప తన 2 కళ్ళను తీసి దేవుడికి ఇవ్వడము చాలా బాగా చేశాడు అనమాట, యాక్టింగ్ అంతా కూడా. తర్వాత ఈ సినిమాకి మెయిన్ మనకి ఒక ఏంటంటే సెకండ్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మెయిన్ అంతా వచ్చేసి మనకి స్టోరీ బిల్డప్ కావడానికి అంతా చూపిస్తారనమాట. మనకి మెయిన్ వచ్చేసి వాళ్ళ యొక్క ఇది వచ్చేసి ట్రైబల్ ఏరియా అనమాట. ఈ మన విష్ణు కన్నప్ప ఉండే ఏరియా వచ్చేసి ట్రైబల్ ఏరియా ఉంటుంది శ్రీకాళహస్తి దగ్గర. ఆ ఏరియాలో 4 ట్రైబల్ పీపుల్ ఉంటారు, 4 డిఫరెంట్ పీపుల్. సో ఆ 4 డిఫరెంట్ పీపుల్ వచ్చేసి దాంట్లో ఒక తెగ వాళ్ళు వచ్చేసి ముఖేష్ ఋషి ఒక క్యారెక్టర్ ప్లే చేశాడండి. ముఖేష్ ఋషి వచ్చేసి ఆయన వచ్చేసి పన్నగ అండ్ మధుబాల గారు కూడా క్యారెక్టర్ ప్లే చేశారు. ఓకే, సో డిఫరెంట్ పీపుల్ అనమాట. లైక్ ముఖేష్ ఋషి ఒక ట్రైబల్ ఏరియాకి, మధుబాల ఒక ట్రైబల్ ఏరియాకి, తర్వాత మనకి డిఫరెంట్ ఇంకా 2 ఉంటారు అన్నమాట క్యారెక్టర్స్. వాళ్ళు కూడా ఒక 4 పీపుల్, ఒక 4 డిఫరెంట్ ట్రైబల్ ఏరియాకి ఉంటుంది. దాంట్లో మన విష్ణు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి, కన్నప్ప ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి శరత్ కుమార్ గారు ప్లే చేశారండి. ఆయన కూడా చాలా బాగా ప్లే చేశారు. ఆయన ఒక తెగకి నాయకుడిగా ఉంటారు అనమాట. సో ఈ ముఖేష్ ఋషి ఏదైతే మనకి ట్రైబల్ ఏరియాకి నాయకత్వంగా ఉంటారో వాళ్ళు వచ్చేసి ఆ యొక్క కాళహస్తి దగ్గర వాయులింగం ఉంటుంది అనమాట. ఈ స్టోరీ అంతా కూడా వాయులింగము శ్రీకాళహస్తి గురించి ఉంటుంది కాబట్టి, సో ఆ వాయులింగాన్ని సంరక్షణ చేస్తూ ఉంటారు అనమాట. సో దాంట్లో ఒక విలన్ ఉంటాడు అనమాట. ఆ విలన్ వచ్చేసి మనకి మహాభారతంలో దుర్యోధనలో క్యారెక్టర్ ప్లే చేసిన అతను వచ్చేసి దీంట్లో మనకి విలన్గా ప్లే చేశారనమాట. అతని క్యారెక్టర్ పేరు వచ్చేసి కాలముక్కుడు అనమాట. ఆ కాలముక్కుడు ఏం చేస్తాడంటే ఈ వాయులింగాన్ని మనకు కాళహస్తి ఏరియాలో ఉండే వాయులింగాన్ని తీసుకొని పోయి వారి ఏరియాలో పెట్టుకోవడానికి దండయాత్రకు వస్తారనమాట. ఆ దండయాత్రకి లక్షలాది సైన్యం వస్తే వాళ్ళని వాయులింగాన్ని కాపాడుకోవడానికి ఈ మన కన్నప్ప వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్గా ప్లే చేసిన శరత్ కుమార్ గారు మిగతా 4 ట్రైబల్ ఏరియాస్ని కలుపుకొని వాళ్ళతో పాటు యుద్ధం చేసేసి ఆ కాలముక్కుడిని ఎలా చంపారు అనేది సినిమా మనకి ఫస్ట్ హాఫ్ తర్వాత స్టోరీ ఉంటుంది. మెయిన్ ఈ స్టోరీకి మనకి ఈ సినిమాకి మెయిన్ పవర్, తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి మనకి సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ ముందు ఎస్పెషలీ మోహన్ లాల్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. మోహన్ లాల్ వచ్చేసి ఒక వేటగాని క్యారెక్టర్ ప్లే చేశారనమాట. దాంట్లో మనకి ఈ కన్నప్ప గారి స్టోరీని ఎలా చేశారంటే, లాస్ట్ జన్మలో అర్జునుడు వచ్చేసి ఒక తన యొక్క ఇంకా ఏమంటారు ముక్తి కోసము నెక్స్ట్ జన్మలో ఈ కన్నప్పగా పుట్టినట్టుగా చూపించారనమాట. ఆ యొక్క కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. సో మనకి ఆ యొక్క క్యారెక్టర్ మోహన్ లాల్ వచ్చేసి ఆ వేటగాని క్యారెక్టర్గా మనకి చూపించారనమాట. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగా, జస్ట్ ఒక 10 minutes 15 minutes 5-10 minutes క్యారెక్టర్ ఉన్నా కూడా అది కూడా చాలా అద్భుతంగా ప్లే చేశారు మోహన్ లాల్ గారు. తర్వాత మనకి ఈ సినిమాకి మెయిన్ లైక్ పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేసి మనకి ప్రభాస్ గారు వచ్చేసి నంది క్యారెక్టర్ ప్లే చేశారు. బికాజ్ కన్నప్ప వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా
అతనికి నాస్తికుడిలాగా చూపించారనమాట. దేవుడిని నమ్మడు కాబట్టి. సో అతనిలో దేవుని యొక్క భక్తిని పెంపొందించడానికి మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుందండి. ఇక్కడ ప్రభాస్ గారు వచ్చేసి నంది క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ క్యారెక్టర్ ఒక 15 to 20 minutes ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. అప్పుడు ప్రభాస్ ఎంట్రీ నుండి సినిమా లాస్ట్ ఎండ్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మెయిన్ మనకి ప్రభాస్ గారు ఎంటర్ అయినప్పటి నుండి ఆ యొక్క సినిమా అనేది మనకి ఒక తన భుజస్కంధాలపైన వేసేసుకొని సినిమాను బాగా లేపారనమాట. ఆ ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ సినిమా స్టార్టింగ్లో మనకి ఒక మ్యూజిక్ ఉంటుందంటే ఒక పాట ఉంటుంది, కాళహస్తి మహత్యాన్ని వివరిస్తూ. ఆ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఓవరాల్గా మనకి మెయిన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మోహన్ లాల్ గారి క్యారెక్టరు, ప్రభాస్ గారి క్యారెక్టరు, ఈవెన్ లైక్ విష్ణు గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లే చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి మనకి చాలా అద్భుతంగా మనకి కన్నప్ప గారిగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారనమాట. సో ఇది మనం ఓవరాల్గా సినిమా చూసినామంటే లైక్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొద్దిగా మీన్స్ బికాస్ ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళకి డిఫరెంట్ వాళ్ళ వాళ్ళ ఏరియాల గురించి చూపించడం, దాంతో మనకు గడిచిపోతే దాంతోపాటు లైక్ మెయిన్గా మనకి లైక్ ఇక్కడ హీరోయిన్ మధ్య కొంచెం లైక్ కొద్దిగా రొమాన్స్, కొద్దిగా ప్రేమ ఈ సీన్స్ కూడా ఉంటాయి. మెయిన్ ఫ్యామిలీతో పాటు చూసే మూవీ కాబట్టి కొద్దిగా ఒక రొమాంటిక్ సాంగ్స్లో దాంట్లో హీరోయిన్ గ్లామరస్ కంటెంట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. అది కొద్దిగా కొంచెం డీసెంట్గా తీసుంటే బాగుండేదేమో అనిపించింది. ఆ 2 సాంగ్స్ యొక్క లైక్ హీరోయిన్గా మనకి ప్రీతి యాక్ట్ చేశారండి. ఆమె కూడా ఓవరాల్గా ఆమె గ్లామరస్ రోల్ అయితే బాగుంది. బట్ ఈ యొక్క భక్తి సినిమా కాబట్టి కొద్దిగా ఈవెన్ ఆ సాంగ్స్ వినడానికి లైక్ చూపించడానికి బాగా చూపించారు. బట్ ద గ్లామరస్ కంటెంట్ డోస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. అండ్ లైక్ విలన్ క్యారెక్టర్లో మనకు చూసామంటే లైక్ మెయిన్గా కాలముక్కుడు క్యారెక్టర్గా లైక్ మహాభారతంలో దుర్యోధన క్యారెక్టర్ చేసిన అతను ప్లే చేస్తారు. లైక్ బట్ మనం ఎంతో లైక్ ఆ కాలముక్కుని క్యారెక్టర్ కొంచెం ఇంకా లైక్ ఎలివేట్ చేసి బాగా చూపించుంటే కొంచెం బాగుండేది అనిపించింది. ఇంకోటి కాలముక్కుడితో ఆ ఫైట్ కూడా కొద్దిగా అంతా మనకి అతను చంపే సీను కానీ లేకపోతే చాలా సింపుల్గా లైక్ ఏదో చంపేసినట్టుగా ఉంటుంది. కొంచెం ఆ యొక్క ఫైట్ కొంచెం బాగా చూపించుంటే బాగుండేది. దానికన్నా ఈ కాలముక్కుడి కన్నా మనకి ఇంకా బెబ్బులిగా ఒక విలన్ క్యారెక్టర్ ప్లే చేశారండి. ఆ క్యారెక్టర్లో ప్లే చేసిన అతని క్యారెక్టర్ అది బాగా చూపించారు. సో బట్ ఆ బెబ్బులి క్యారెక్టర్ లాగానే ఈ యొక్క మనకి కాలముక్కుడి క్యారెక్టర్ కూడా చూపించుంటే బాగుండేది. దట్ ఈస్ కొద్దిగా మనం డైరెక్టర్ ఆ విధంగా చూపించుంటే బాగుండేది. మిగతా స్క్రీన్ ప్లే కానీ ఆ డైరెక్షన్ కానీ అంత ఆల్మోస్ట్ బాగున్నాయి. ఎస్పెషలీ మనకి సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారు ఎంటర్ అయినప్పటి నుండి బికాజ్ ఆ సీన్లు కూడా చాలా బాగుంటాయి. మీన్స్ ఒక ఎట్ ఏ టైం ప్రభాస్ గారు ఆ నంది క్యారెక్టర్లో మనకి ఎస్పెషలీ మనకి హీరోయిన్గా ప్లే చేసిన నెమలి క్యారెక్టర్తోనూ, తర్వాత కన్నప్ప క్యారెక్టర్తోనూ, తర్వాత మహాదేవ శాస్త్రిగా రోల్ ప్లే చేసిన మోహన్ బాబు గారితో సైమల్టేనియస్గా ఒక 3 scenes చేసినారు. ఆ 3 scenes కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ప్రభాస్ గారితో చేసిన సీన్స్. సో ఓవరాల్గా సినిమా సెకండ్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక ఫస్ట్ హాఫ్ కొద్దిగా మనకి ఏంటంటే క్యారెక్టర్స్ బిల్డ్ చేయడంలో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. వన్స్ మనకి ఆ మోహన్ లాల్ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుండి సినిమా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఈ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా మనకి వాళ్ళ ఫాదర్గా ప్లే చేసి కన్నప్ప ఫాదర్ క్యారెక్టర్గా ప్లే చేసిన శరత్ కుమార్ గారి క్యారెక్టర్ అతను కూడా బాగా యాక్ట్ చేశారండి. దాంతోపాటు మనకి ఇంకా మన మధుబాల గారు వచ్చేసి నెమలి హీరోయిన్ వాళ్ళ తల్లిగా క్యారెక్టర్ ప్లే చేశారు. బట్ ఆమె మీన్స్ క్యారెక్టర్ అంత రోల్ అయితే ఏం పెద్దగా లేదు. మెయిన్ లైక్ లీడ్ రోల్స్ వచ్చేసి మనకి కన్నప్పగా విష్ణు గారు బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్గా నెమలి కూడా ఈ మనకి తెలుగు ఈ సినిమాలో గ్లామర్ కంటెంట్గా ఆమె బాగానే యాక్ట్ చేసింది. బట్ ఇది నాట్ గ్లామరైజ్ సినిమా కాబట్టి ఓకే. బట్ చూడాలి నెక్స్ట్ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. మనము ఓవరాల్గా చూసామంటే సినిమా అయితే చాలా అద్భుతంగా ఉందండి.
like second half is the main like thing for this particular movie. సో ఇది నా యొక్క రివ్యూ అండి. హోప్ ఈ రివ్యూ అందరికీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నిర్మాణ పరంగా చూస్తే లైక్ సినిమా మొత్తం ఆల్మోస్ట్ న్యూజిలాండ్ లో తీశారని చెప్తున్నారు. బికాస్ కెమెరామెన్ యొక్క పిక్చరైజేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పాటలు కూడా ఎస్పెషల్లీ మనకి స్టార్టింగ్లో లైక్ శ్రీకాళహస్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఆ పాట అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. దాంట్లో ఇద్దరు పిల్లలు కూడా చాలా పాట పాడుకుంటా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. లైక్ కొన్ని విషయాలు ఎలా చెప్పాలంటే లైక్ ఒక మనకి భక్త కన్నప్ప చిన్నప్పటి క్యారెక్టర్ ఒక చిన్న పిల్లోడు ప్లే చేశారనమాట. అతను బాగానే ప్లే చేశాడు. బట్ ఏంటంటే దాని డైలాగ్ డెలివరీలో వచ్చేసి కొద్దిగా లైక్ లైక్ ఫారినర్ ఎన్ఆర్ఐ తెలుగు మాట్లాడినట్టుగా ఉందన్నమాట. అది కొద్దిగా చూసుకుంటే బాగుండేది. అది నా యొక్క ఒపీనియన్. సో ఓవరాల్గా సినిమా అయితే నేను రేటింగ్ వచ్చేసి 3/5 అండి ఫ్రమ్ మై అండ్. మా నిఖిల్ కృష్ణ ఎంత రేటింగ్ ఇస్తాడు? 5/5. 5/5. మా నిఖిల్ కృష్ణ అయితే వానికి సినిమా బాగా నచ్చిందంట. సో సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది కాబట్టి వాడు 5/5 ఇస్తున్నాడు. సో సినిమా అయితే చాలా బాగుందండి. మీరు అందరూ కూడా ఫ్యామిలీతో పోయి ఈ సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. స్టాపలే.